జగన్ ని అరెస్ట్ చేయబోతున్నారు, జైలు వసూలు లెక్క పెడతాడు జగన్ అని చాలా మంది అంటున్నారు, వార్తలు బాగా వస్తున్నాయి. ఏమంటావు నువ్వు? ఆయన అరెస్ట్ చేయడం అనవసరం. ఆయన తప్పు చేయలేదు. పేదవాళ్ళకి అంత అన్నం పెట్టినాడు. పేదవాళ్ళకి కానీ మంచి వాళ్ళకి కానీ అంత అన్నం పెట్టి అంతా చేశాడు. కావాలని ఆయన అరెస్ట్ చేయటమే. కోట్లు కోట్లు డబ్బులు దోచేసుకున్నాడు, అక్కడ దాచాడు, ఇక్కడ దాచాడు, బంగారం దాచాడు, ఆయన ఇంట్లో దాచాడు డబ్బు కట్టలో అని వార్తలు వస్తున్నాయి. చూస్తున్నావు నువ్వు? చూస్తా ఉన్నా. జరుగుతున్న ప్రచారం. ఆయన కోట్లు గీట్లు ఏం రాయలేదు. పేదవాళ్ళకి అంత అన్నం పెట్టాడు, మంచి వాళ్ళకి ఇచ్చేస్తాడు, అంతా చేశాడు. కావాలనేది ఆయన మీద నిందలేయటం. అంటే అలా నిందలు వస్తున్నారు, రాజకీయంగా నిందలు వేస్తారు ఆయన మీద. అంతవరకే. ఆయన మంచోడు, పేదవాళ్ళకి అంత అన్నం పెట్టినాడు. ఒక కోడిని కోస్తే కోడి గీడి అంతా ఇచ్చినాడు. ఈ చంద్రబాబు నాయుడు బెచ్చు గిచ్చి అంతా తినేచ్చు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తున్నానని చెప్తున్నారు చంద్రబాబు గారు. ఏమి ఇస్తున్నాడు? ఎవరికి ఇచ్చాడు? మాకేం గ్యాస్ అనింది, గ్యాస్ ఇప్పుడు రాలేదు. కావాలంటే మా ఇంట్లో పోయి చూద్దాం. ఇచ్చేసామన్నారు. ఏమీ లేదు. గ్యాస్ రాలేదు, మట్టి రాలేదు, ఏమి రాలేదు. 18,000 ఆడవాళ్ళకి పడుతుంది. ఆ 18,000 కూడా ఇప్పుడు లేదు. మా భార్యకి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 18,000 వస్తుంది. ఆ 18,000 ఇప్పుడు లేదు. మా పేదవాళ్ళు ఏమన్నారు మరి మీ ఇంట్లో కానీ మీ ఇళ్ళ దగ్గర కానీ ఏమన్నారు? ఆ ఇంట్లో అంతా జగన్మోహన్ రెడ్డి 18,000 ఆడవాళ్ళకి వస్తా ఉన్నాయి. ఆ 18,000 అదే కదా అందరూ అడిగేది. అమ్మ వీడు అది తినారు. కానీ మా ఇంట్లో పోగా మా పిల్లకాయలకి బ్యాగులు కూడా లేవు. ఇప్పటికి మన వాళ్ళు ఇద్దరు నాకు బ్యాగులు లేవు, బూట్లు లేవు. కావాలంటే మా ఇంటికి పోగా చూపిస్తా. అడిగి స్కూల్లో అడిగితే ఏమంటారు? స్కూల్లో అడిగితే బ్యాగులు రాలేదు, అవి రాలేదు, ఇవి రాలేదు. బ్యాగులు వస్తే ఇస్తాను అంటున్నాడు. చేతిలో సంచి పట్టుకొని పోతాడు నా మనవడు. కావాలంటే ఇంటికి పోవాలంటే చూపిస్తా. లిక్కర్ స్కామ్ లోనే జగన్ అవినీతి చేశాడు, పేదల ప్రాణాలు తీసేశాడు, జగన్ డబ్బులు తీసుకున్నాడు అని అంటున్నారు. ఆయన పేదోళ్ళకి 4 రూపాయలు ఇచ్చేవాడే గతం. నా వరకు చెప్తా ఉండా నేను. ఆయన పేదోళ్ళకి 4 రూపాయలు ఇచ్చినాడే. ఆయన అంత కక్కుర్తి తినేవాడు కాదు. కావాలంటే లక్షల కోట్ల వాళ్ళకి తింటాడు. ఇది కావాలని రాజకీయంగా ఆయన ఇబ్బంది పెట్టాలని. జగన్ ఉన్నప్పుడు కల్తీ తయారు చేశాడు. ఇప్పుడు మేమైతే నాణ్యమైన మద్యం వేస్తున్నాం, తక్కువ రేటుకి వేస్తున్నాం, జనాల ప్రాణాలు కాపాడుతుంది ఈ మద్యం అని చెప్తున్నారండి వాళ్ళు. ఏమీ లేదు. ఇవన్నీ వచ్చే మాటలు గాలి మాటలు. ఆయన ఇది చేశాడు అని ఆయన మీద బురద చల్లటానికే కానీ ఏమి లేదు. బాగానే చేశాడు జగన్మోహన్ రెడ్డి. 18,000 ఆడవాళ్ళకి ఇస్తున్నాడు పాపం. 18,000 ఇప్పుడు రావటమే లేదు. ఏమైనా అమ్మఒడి అది వీళ్ళు ఏదేదో చెప్తారు. మా ఇంటికి పోతాను దానా నా మనవాళ్ళకి బ్యాగులోనే బూట్లోనే చూసి. జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది? అప్పుడు జగన్ ఉన్నప్పుడు బాగుండింది. 18,000 వస్తుంది కదా ఆడవాళ్ళకి. అమ్మఒడి వస్తుంది. అంతలో కరోనాలో కూడా అతను బాగా చేశాడు. కరోనా వచ్చింది కదా, కరోనాలో కూడా బాగా చేశాడు. అంటే ఇప్పుడు ఏముంది? ఊరికేనే అట వచ్చాడు ఎమ్మెల్యే మీ ఇంటికి. ఎవరు వచ్చారా? అసలు మా ఇంటికాడికి పోగం కాదు చూపిస్తా. ఇంటికి తిరుగుతున్నారు ఎమ్మెల్యేలు. మా ఇళ్ళ కాడికి రాలేదు. వాళ్ళ ఇంటికాడికి ఏమైనా తిరిగాడే ఒకరి. ఆమె ఆడామె కోవూరు ఆమె. మా ఇంటికాడికే రాలేదు. మొన్న ప్రశాంత్ రెడ్డి గారిని ఏదో తిట్టారని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు. పెడతా ఉంటారు అది సహజంగా ఉండేది. అంతవరకు పోయి ఏళ్ళ మీద పోయి తప్పెవరిది ముందు తప్ప ఉంది. తిట్టడానికి కేసు పెట్టి ఇంటి మీద పెట్టి కొట్టడం, ఆయన ఇంట్లో ఉన్నట్టు చంపేసేవాళ్ళు పాపం.